అండ్ అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో అయితే ఒక అమ్మాయి రాఖీ కట్టి తుది శ్వాస విడిచిందనైతే చెప్పొచ్చు. అంటే ఆహ్, కోదాడలో డిప్లొమా చదువుతున్న ఒక మహిళని ప్రేమ పేరుతో అయితే ఒక అబ్బాయి ఆహ్, వే వేధింపులకి గురై అతని వేధింపులకు అసలు తను తట్టుకోలేక ఏదైతే గడ్డి మందు ఉంటుందో గడ్డి మందు తాగి ఆస్పత్రి పాలైతే అయ్యింది. అంటే అక్కడున్న ఆస్పత్రికైతే తరలించడం అయితే జరిగింది. కొన్ని రోజుల పాటుగా అతను హాస్పిటల్‌లో అయితే చికిత్స పొందుతుంది. సో, అలాంటి సమయంలో ఇంకా నేను బ్రతుకును అని చెప్పేసి రాఖీకి ముందు రోజే అంటే శనివారం రోజైతే అక్కడున్న సోదరులు వాళ్ళ బ్రదర్స్ గానివ్వండి, తను అభిమానించే వాళ్ళు ఎవరైతే బ్రదర్స్ లాగా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే రాఖీ కట్టి తుది శ్వాస అయితే విడిసిందనైతే జెప్పొచ్చు. అంటే ఇదొచ్చేసి కోదాడలో జరిగింది. ఒక డిప్లొమా చదువుతున్న మహిళ ఎవరైతే ఉంటారో, ఒక అబ్బాయి వేధింపులకు గురై అంటే డైలీ నన్ను ప్రేమించు, నన్ను ఇలా అది అది అని సో అట్లా వేధింపులకైతే గురైపోయి అంటే తను బాధని చెప్పుకోలేక ఇంకా ఇలా డైలీ తన బాధని తనలోనే ఉంచుకొని ఇంకా ఇలా అయితే కష్టం అని జెప్పేసి తను అంటే ఇది గడ్డి మందయితే తాగడం అయితే జరిగింది. సో, అది గడ్డి మందు తాగాక అక్కడున్న ప్రజలైతే ఆమెని హాస్పిటల్‌కి తరలించారు. తరలించిన కొద్ది రోజులు చాలా అంటే బ్రతికి బ్రతుకుతుంది అనే హోప్ ఉండే. బట్ బ్రతకలేకపోయింది. సో, నేను ఇంకా బ్రతుకుతానో లేదో అని జెప్పేసి ఏమైందంటే తనైతే ముందే రాఖీ కట్టేసింది. తన బ్రదర్స్‌కి గానివ్వండి, అక్కడున్న సోదరులకు తన సోదర్స్‌కైతే అక్కడ రాఖీ కట్టడం అయితే జరిగింది. సో, రాఖీ కట్టే విజువల్స్ గూడా జూడొచ్చు. ఎంతో మందికి రాఖీ కట్టి ప్రేమతో సో, తనైతే చనిపోయిందనైతే జెప్పొచ్చు. సో, ఇదైతే బాధాకరం. చాలా బాధాకరం.